మై నేమ్ ఇస్ సుబ్బారావు. నేను ఇంపాక్ట్ గోపాలకృష్ణ గోఖలే గ్రూప్ లో డిసెంబర్ నెలలో జాయిన్ అయ్యి ట్రైనింగ్ పూర్తి చేశాను. ప్రస్తుతం గ్రూప్ లో ఫెసిలిటేటర్ గా ఉన్నాను. మెంటార్ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ పూర్తి చేశాను. నాకు ఈ సదవకాశం కల్పించినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, మెంటార్ కృష్ణమూర్తి గారికి, భారతీ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదములు. మరియు శ్రీ సుదర్శన్ గారికి, వాసు గారికి, ఆర్ వెంకటేశ్వరరావు గారికి, విజ్ఞాన్ గ్రూప్ భాను శిరీష గారికి మరియు అందరు సీనియర్ ఫెసిలిటేటర్ కి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ టైం మేనేజ్మెంట్, సమయ నిర్వహణ. మనకు భగవంతుడు ప్రసాదించిన 24 గంటల సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో పీపీటీ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. డియర్ పార్టిసిపెంట్స్, మీరందరూ జాగ్రత్తగా విని మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకుని మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇది చాలా మంచి టాపిక్. ముందు ఒక శ్లోకం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సో టైం మేనేజ్మెంట్ అంటే ఏమిటి? టైం మేనేజ్మెంట్ అనేది నిర్దిష్ట క్రియాశీలతకు ఎంత ఖర్చు చేయాలో ప్రణాళిక మరియు నియంత్రించే ప్రక్రియ. మంచి సమయ నిర్వహణ వ్యక్తికి తక్కువ వ్యవధిలో పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు క్యారియర్ విజయానికి దారితీస్తుంది. టైం మేనేజ్మెంట్ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం సూచిస్తుంది. తద్వారా సరైన సమయం సరైన కార్యాచరణకు కేటాయించబడుతుంది. సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యాన్ని టైం మేనేజ్మెంట్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే మనం నిర్దిష్ట సమయంలో మన పనులను సక్రమంగా చేసుకోవడాన్ని టైం మేనేజ్మెంట్ అంటారు. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. సో డూ యు నో వాట్ ఈస్ ఏ కామన్ అమాంగ్ బిల్ గేట్స్, మార్క్ జూకర్బర్గ్, ముఖేష్ అంబానీ, వారన్ బఫెట్ and also you? All of us have a common resource, that is time. Everyone has same resource in a given day. We all have 86,400 seconds in a day. Managing this God-gifted resource is critical for success. Leave about how intelligent you are. Unless you plan things with perfect time plan, you cannot reach the goals. All the above are perfect professionals who have good and effective time plan to reach their goals. Friends, follow time management techniques. తర్వాత కొన్ని కొటేషన్స్. టైం మేనేజ్మెంట్ పీపీటీ ఆన్ చేయలేదండి. నెక్స్ట్ ఆగండి. టైం మేనేజ్మెంట్ లో చిన్న కొటేషన్స్ ఈ ఇంగ్లీష్ లో చెప్తేనే బాగా ఉంటుంది. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. సమయము కెరటాలు ఎవరి గురించి వేచి ఉండవు. టైమ్ లాస్ట్ విల్ నెవర్ కమ్ బ్యాక్. పోయిన సమయం తిరిగి రాదు. టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. యూ కెన్ గెట్ మోర్ మనీ బట్ యూ కెనాట్ గెట్ మోర్ టైమ్. జిమ్ రాన్ చెప్పారనమాట. ద కీ ఈజ్ నాట్ స్పెండింగ్ టైమ్ బట్ ఇన్వెస్టింగ్ ఇట్. స్టెపెన్ ఆర్ కోవరీ. సమయము గడపడం కాదు పెట్టుబడి అన్నారు. సమయం అనేది పెట్టుబడి లాంటిది అనమాట. సమయం స్పెండ్ చేయడానికి లేదు. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ వింటున్నారంటే మీరు సమయాన్ని పెట్టుబడిగా పెట్టారు. అంటే ఇక్కడికి వచ్చి ఈ సమయాన్ని మీరు స్పెండ్ చేసి ఏదో కొంత నేర్చుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు. అలాగే ఒక ఎంప్లాయీ కూడా తను టైం స్పెండ్ చేస్తున్నాడు అంటే తన విధి నిర్వహణలో ఆ టైం స్పెండ్ చేసినట్టుగా చేసి సరైన జీతాన్ని రోజుకి 8 గంటల చొప్పున అలాగా 30 రోజులు జీతాన్ని పుచ్చుకుంటున్నాడు. అంటే ఏంటి? టైమ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. అది గుర్తుంచుకోండి. ద కీ ఈజ్ నాట్ స్పెండింగ్ టైం బట్ ఇన్వెస్టింగ్ ఇట్. సో టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్. ఈ రోజు ఉన్న న్యూస్ పేపర్ రేపు వేస్ట్ పేపర్ అయిపోతుంది. అంటే ఈ రోజు న్యూస్ ఈ రోజువే, రేపటి మళ్ళీ కొత్త న్యూస్ వస్తాయి. అలాగే మనం కొత్త వాటితో ముందుకు సాగుతూ ఉండాలి. సో ఎస్టర్డే ఈజ్ గాన్, టుమారో హ్యాస్ నాట్ ఎట్ కమ్, we have only today. Let us begin. మదర్ తెరెసా.
నిన్నది గడిచిపోయింది, రేపు వస్తుంది, రేపు ఇంకా రాలేదు. సో వీ హ్యావ్ ఓన్లీ టుడే, ఈ రోజే ఉంది మనకు, కాబట్టి ఈ రోజునే ప్రారంభించాలి ఏ పనైనా సరే. టేక్ కేర్ ఆఫ్ మినిట్స్ అండ్ హవర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. మీరు మినిట్స్ ని సక్రమంగా చూసుకున్నట్లయితే అవర్స్ ఆటోమేటిక్ గా వాటి పనేవి చేసుకుంటాయి. మోస్ట్ ఆఫ్ us స్పెండ్ టూ మచ్ టైమ్ ఆన్ వాట్ ఈస్ అర్జెంట్ అండ్ నాట్ ఇనఫ్ టైమ్ ఆన్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. స్టీవెన్ కోవరీ చెప్పారు. సో మనం ఏంటంటే అర్జెంట్ అనే విషయాలే చూస్తాం తప్ప ఇంపార్టెంట్ అనే విషయాలు చూడట్లేదు. ఇంపార్టెంట్ విషయాలు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఐ మస్ట్ గవర్న్ క్లాక్ నాట్ గవర్న్డ్ బై ఇట్. నేను క్లాక్ ని పాలించాలి కానీ క్లాక్ నన్ను పాలించకూడదు. ఐ మస్ట్ గవర్న్ క్లాక్ నాట్ గవర్న్ బై ఇట్. నెక్స్ట్, స్ట్రెస్ రిలీఫ్, ఒత్తిడి ఉపశమనం. టాస్క్ షెడ్యూల్ తయారు చేయడం మరియు అనుసరించడం ఆందోళనను తగ్గిస్తుంది. మీరు చేయవలసిన పనిని జాబితాలోని అంశాలను తనిఖీ చేస్తున్నప్పుడు మీరు స్పష్టమైన ప్రోగ్రెస్ సాధిస్తున్నారు మీరు చూడొచ్చు. సో మీ పనులు మీరు పూర్తి చేస్తున్నారా అనే ఆందోళనతో ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఇది మీకు సహాయపడుతుంది. అంటే స్ట్రెస్ రిలీఫ్ ఎలా వస్తుంది అంటే, మీరు ఒక షెడ్యూల్ని తయారు చేసుకొని దాన్ని ఖచ్చితంగా ఆచరిస్తే మీకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మోర్ టైం, ఎక్కువ సమయం. మంచి సమయ నిర్వహణ మీ రోజువారీ జీవితంలో గడపడానికి మీకు అదనపు సమయాన్ని ఇస్తుంది. సమయాన్ని నిర్వహించగలిగే వ్యక్తులు, అభిరుచులు లేదా ఇతర వ్యక్తిగత పనుల కోసం ఎక్కువ సమయం గడపడం ఆనందించండి. ఎవరైతే టైంని ఎఫెక్టివ్ గా మేనేజ్ చేస్తారో వాళ్ళు తమ సొంత పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తారు, ఆనందంగా గడుపుతారు. నెక్స్ట్, మోర్ ఆపర్చునిటీస్, మరిన్ని అవకాశాలు. సమయాన్ని చక్కగా నిర్వహించడం ఎక్కువ అవకాశాలకు దారితీస్తుంది. మరి చిన్న చిన్న విషయాలు, కార్యకలాపాలకు తక్కువ సమయం వృధా అవుతుంది. సో మంచి సమయాన్ని నిర్వహణ నైపుణ్యాలు యజమాని చూసే ముఖ్య లక్షణాలు. పనికి ప్రాధాన్యత ఇచ్చే మరియు షెడ్యూల్ చేసే సామర్థ్యము ఏ సంస్థకైనా చాలా అవసరం. అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా అలాంటి వాళ్ళనే పెట్టుకుంటారు. తర్వాత లెస్ టైం వేస్టెడ్ ఆన్ స్మాల్ యాక్టివిటీస్. సో స్మాల్ యాక్టివిటీస్ లో తక్కువ సమయాన్ని ఉపయోగించాలి. ఎబిలిటీ టు రీచ్ గోల్స్. సో లక్ష్యాలను గ్రహించగల సామర్థ్యం. మంచి సమయ నిర్వహణ నిర్వీర్యం చేసే వ్యక్తులు లక్ష్యాలను బాగా సాధించగలుగుతారు మరియు తక్కువ వ్యవధిలో అలా చేస్తారు. ఎవరైతే ప్రోయాక్టివ్ గా పనిని నిర్వహిస్తారో వాళ్ళు లక్ష్యాలని తక్కువ వ్యవధిలో సాధిస్తారు. నెక్స్ట్, ఒక మోరల్ స్టోరీ చెప్తున్నానండి టైం మేనేజ్మెంట్ మీద. ఒకసారి ఒక ప్రొఫెసరు తన విద్యార్థులకు టైం మేనేజ్మెంట్ మీద ఒక నైతిక కథ, మోరల్ స్టోరీ నేర్పించాలని నిర్ణయించుకున్నాడు. అతను తరగతి ప్రారంభమైనప్పుడు ఒక పెద్ద ఖాళీ పూజాన్ని తీసుకొచ్చాడు. 2 అంగుళ పరిణామంలో ఉన్న రాళ్లతో నింపడానికి ముందు వెళ్ళాడు. అనంతరం క్లాస్ వైపు చేస్తూ పూజ నిండిందా అంటే ఆ పూజలో 2 అంగుళాల రాళ్ళని వేశాడు. విద్యార్థులను అడిగారు, అది నిండినట్లు వారంతా అంగీకరించారు. తర్వాత అతను గులకరాళ్ళు తీసుకొచ్చాడు. గులకరాళ్ళు వేయడం మొదలెట్టిన తర్వాత మళ్ళీ పిల్లల్ని అడిగాడు, నిండిందా అంటే మళ్ళీ నిండింది అని చెప్పారు. తర్వాత ఈ గులకరాళ్ళు అనేవి ఈ పెద్ద రాళ్ళ సందుల్లో ఇమిడిపోతాయి అన్నమాట. సో ఆ జారు కదిపి ఆ గులకరాళ్ళు వేస్తే అవి కొంత అకామిడేట్ చేసినాయి. నెక్స్ట్ ఏం చేశాడు, మళ్ళీ ఇసుక తీసుకొచ్చి మళ్ళీ అందులో వేశాడు. ఆ పూజలో వేసినప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ని అడిగాడు, నిండిందా అంటే మళ్ళీ స్టూడెంట్స్ నిండింది అని చెప్పారు. సో పూజని కదిపి దాంట్లో ఇసుక వేసినప్పుడు ఆ సందుల్లో దూరి ఆ ఇసుక మొత్తం పూజని నింపడం జరిగింది అనమాట. నెక్స్ట్, సో తర్వాత అది చివరిసారిగా అడిగారు. విద్యార్థులంతా ఆశ్చర్యపోయారు. అవును, ప్రొఫెసర్ గారు ఇలా అన్నాడు, ఈ పూజ వాస్తవానికి మీ నిజ జీవితం అని మీరు గ్రహించాలి. అందులో ముఖ్యమైన 3 విషయాలు ఉన్నాయి. మీ కుటుంబం, మీ పిల్లలు, మీ ఆరోగ్యం, మీ భాగస్వామి, ప్రతిదీ.
ఏది మిగిలిగా ఉండకపోయినా మీ జీవితం ఇంకా నిండే ఉంటుంది. అతను ఇలా చెప్పాడనమాట. గులకరాళ్ళు. గులకరాళ్ళు అనేది మీ ఉద్యోగం, వృత్తి. రాళ్ళు అనేవి మీ ఫ్యామిలీ. గులకరాళ్ళు అనేవి మీ ఉద్యోగం, మీ వృత్తి, మీ ఇల్లు వంటివి. ఇసుక అనేది చిన్న చిన్న అంశాలు, అంటే అప్రధానమైనవి. మీరు మొదట ఇసుకగా నింపినట్లయితే రాళ్ళు గులకరాళ్ళకి స్థలం లేదు. నెక్స్ట్, దీని యొక్క నీతి ఏమిటంటే, మీరు కూజాను ఇసుకతో నింపడం కానీ సాగిస్తే మీరు సమయాన్ని, శక్తిని చిన్న చిన్న విషయాలపై ఖర్చు చేస్తూ ఉంటే ప్రధానమైన వాటికి మీకు ఎప్పటికీ స్థలం ఉండదు. ఆనందానికి విలువైన విషయాలపై శ్రద్ధ వహించాలి. మీ పిల్లలతో కొంత సమయం గడపండి. విందు కోసం, మిగతా కార్యక్రమాల కోసం మీ భాగస్వామిని తీసుకువెళ్ళండి. మీరు పనికి వెళ్ళటానికి, విందు ఇవ్వటానికి, ఇంటి శుభ్రపరచడానికి మీకు ఎప్పుడు టైం ఉండదని తెలిసినా మీ భాగస్వామిని కాస్త హోటల్కి, తర్వాత మిగతా సినిమాలకి, చక్కగా అన్నిటికీ కూడా తిప్పుతూ ఉండాలి. అలాగే మొట్టమొదటి రాళ్లపై దృష్టి పెట్టండి. అంటే రాళ్ళు అంటే కుటుంబం మీద దృష్టి పెట్టండి. ప్రాధాన్యతల్ని సెట్ చేయండి. మిగిలినవి ఇసుక, పెబల్స్ అంటే మీ జాబు, క్యారియర్. ఇసుక మీ తర్వాత గులకరాళ్ళు, పెబల్స్ అంటే జాబు, క్యారియర్. మిగిలింది ఇసుక మాత్రమే. సో ఇలాగా ఈ స్టోరీ చెప్పాడు అనమాట. అంటే ఏంటి, మొదట రాళ్ళని ఫ్యామిలీతో పోల్చారు, పెబల్స్ ని క్యారియర్, జాబ్తో పోల్చారు, ఇసుకని మిగతా పనికిరాని విషయాలతో పోల్చారు. సో ఈ జార్ తాలూకా ప్రిన్సిపల్ మీరు గ్రహించినట్లుగా అయితే మీరు చక్కగా జీవితంలో ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఎలాగ మీరు దేనిపై శ్రద్ధ వహించాలి, ఎలాగ మీరు ముందుకు వెళ్ళాలి అనే విషయం ఈ కథ యొక్క నీతి అనమాట. నెక్స్ట్, ఇది కూడా వెళ్ళిపోము. దీని తర్వాత నెక్స్ట్. ఎస్, ఇప్పుడు ఇది టిప్స్ ఫర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. ఇది ఒక డయాగ్రామ్ ఇది. సో ఫస్ట్, సెట్ గోల్స్ కరెక్ట్లీ, prioritize wisely, set a time limit, take breaks in between, organize yourself, remove non-essential tasks, plan ahead. ఇది ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ కి డయాగ్రామ్, సూత్రాలు అన్నమాట, గోల్స్. నెక్స్ట్, గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ అంటే సరిగ్గా గోల్స్ సెట్ చేయాలి. తర్వాత మెజరబుల్, ఇవి నిర్దేశించేటప్పుడు స్మార్ట్ అనే పద్ధతిని ఉపయోగించాలి. స్మార్ట్ అంటే ఎస్ ఫర్ స్పెసిఫిక్, స్పెసిఫిక్ గా ఉండాలి, అంటే నిర్దిష్టంగా ఉండాలి. అంటే ఏదైనా టాపిక్ కానీ ఏదైనా కానీ స్పెసిఫిక్ గా ఉండాలి. మెజరబుల్ గా ఉండాలి, అంటే ఏంటి, కొలబద్ధత, కొలచబడేటట్టుగా ఉండాలి. అచీవబుల్, అది అచీవ్ చేయగలమా లేదా అన్న సామర్థ్యం అచీవబుల్ గా ఉండాలి. రిలవెంట్, రిలవెంట్ అంటే మనం చేసే పని, మనం చేసేది కరెక్ట్ గా ఉందా లేదా, రిలవెంట్ గా ఉందా లేదా టాపిక్. సో ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు తగినట్టుగా, అలాగే ఫ్యామిలీ దానికి తగినట్టుగా, అది రిలవెన్స్. అలాగే టైమ్లీ, టైమ్లీ అంటే పంక్చువల్ అని కూడా వస్తుంది, టైం ప్రకారం చేయడం అని వస్తుంది. ఏదైనా సరే మన కార్యక్రమం అన్నది టైమ్లీ చేయాలి. ఇక్కడ నేను చిన్న ఉదాహరణ చెప్తాను. టైం తాలూకా ఇంపార్టెన్స్, పంక్చువాలిటీ తాలూకా ఇంపార్టెన్స్. ఇప్పుడు పంక్చువాలిటీలో స్టూడెంట్స్ ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు 1 అవర్ ముందుగా వెళ్ళాలి, లేకపోతే వాళ్ళ పూర్తిగా ఆ ఇయర్ కోల్పోతారు. ఎవరైనా ఒక్క నిమిషం లేట్ అయినా సరే అలౌ చేయరు. అంచేత అక్కడ మన స్టూడెంట్స్ అందరూ సమయాన్ని పాటించాలి. అలాగే మనం ట్రైన్కి వెళ్ళాలంటే హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ 1 to హాఫ్ అన్ అవర్ ముందైనా ప్లాట్ఫామ్ చేరుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు త్రోవలో ఇబ్బందులు రావచ్చు, ప్లాట్ఫామ్ మారచ్చు, ట్రైన్ ఇంకో ప్లాట్ఫామ్ మీద వెళ్ళొచ్చు. అంచేత ఖచ్చితంగా మనం కనీసం హాఫ్ అన్ అవర్ ముందుగా పంక్చువల్ గా ట్రైన్కి చేరుకోవాలి. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు 1 అవర్ ముందుగా వెళ్ళాలి. అక్కడ మిగతా వాళ్ళని పరిచయం చేసుకోవడం, అక్కడ ఎన్విరాన్మెంట్ చూసుకోవడానికి బాగుంటుంది. అలాగే ఎంప్లాయీస్, ఇప్పుడు ఎంప్లాయీస్ పూర్వం అంటే లేటుగా రావడం ఇవన్నీ జరుగుతుండేవి. ఇప్పుడు దాన్ని నియంత్రించడానికి బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టారు. సో ఖచ్చితంగా ఎంప్లాయీస్ ఆ బయోమెట్రిక్ సిస్టమ్ సమయపాలన ఖచ్చితంగా చెయ్యాలి, లేకపోతే వాళ్ళు లాస్ ఆఫ్ పే అయిపోతారు. సో ఇవి పంక్చువాలిటీ అండ్ టైమ్లీకి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, సో ఇంపార్టెంట్ గోల్స్
ఏమిటి అంటే మన జీవితంలో ఇంపార్టెంట్ గోల్స్ ఏమిటి? హెల్త్, ఫ్యామిలీ, క్యారియర్, ఫైనాన్షియల్, లెర్నింగ్, క్యారెక్టర్. ఇవన్నీ కూడా మనకి గోల్స్. సో ఈ గోల్స్ని చేరడానికి మనం ఎలా నియంత్రించాలి? ఇప్పుడు ఏదైనా సరే ఇమీడియట్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. ఇమీడియట్ గోల్స్ అంటే 1 to 30 డేస్లో చిన్న చిన్న గోల్స్ అన్ని కూడా 1 to 30 డేస్లో పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఫర్ నెక్స్ట్ 9 months ఏంటేంటి మనం చెయ్యాలి ఆ పనులు అవి రాసుకోవాలి. అలాగే లాంగ్ టర్మ్ గోల్స్ 10 years, 5 years, 1 year. సో ఈ 10 years, 5 years ఈ దేంట్లోకి వస్తాయంటే హౌస్ బిల్డింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆ లాంగ్ టర్మ్ గోల్స్ లోకి వస్తాయి. గోల్ షుడ్ బి టైమ్ బౌండ్ అండ్ రియలిస్టిక్. ఇఫ్ యూ అచీవ్ షార్ట్ టర్మ్ గోల్స్ యూ కెన్ ఈజీలీ అచీవ్ లాంగ్ టర్మ్ గోల్స్. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ గోల్స్ రీచ్ అయినట్లయితే ఆటోమేటిక్ గా లాంగ్ టర్మ్ గోల్స్ ని రీచ్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ తర్వాత ప్రయారిటైజ్ వైజ్లీ. Prioritize tasks based on importance and urgency. For example, look at your daily tasks and determine which are important and urgent. ఏవైతే ఇంపార్టెంట్ అర్జెంట్ అని ఉంటాయో అవి ఆ టాస్క్స్ ఇమ్మీడియట్ గా చేయాలి. డూ దీస్ టాస్క్ రైట్ అవే. ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఇంపార్టెంటే కానీ అర్జెంట్ కాదు. డిసైడ్ వెన్ టు డూ దీస్ టాస్క్. ఇవి ఎప్పుడు చేయాలంటే మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. అర్జెంట్ కానీ ఇంపార్టెంట్ కాదు. అప్పుడు ఏం చేయాలి? డెలిగేట్ దిస్ టాస్క్ ఇఫ్ పాసిబుల్. దీన్ని బదిలీ చెయ్యాలి. నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. సెట్ దీస్ అసైడ్ టు డూ లేటర్. ఇవి అర్జెంట్ కాదు, ఇంపార్టెంట్ కాదు అంచేది ఇవి పోస్ట్పోన్ చేయొచ్చు. నెక్స్ట్ సెట్ టైం లిమిట్ టు కంప్లీట్ ఎ టాస్క్. ఒక పనిని పూర్తి చేయడానికి సమయ పరిమితిని నిర్ణయించండి. అంటే ఏదైనా పని చేసేటప్పుడు టాస్క్ చేసేటప్పుడు ఒక టైం లిమిట్ నిర్ణయించాలి. పనులు పూర్తి చేయడానికి సమయ పరిమితులు సెట్ చేయడం వలన మీరు మరింత దృష్టి మరియు సమర్థవంతంగా ఉండడానికి సహాయపడుతుంది. ప్రతి పనికి మీరు ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించడానికి చిన్న అదనపు ప్రయత్నాలను చేయడం వల్ల సంభావ్య సమాచారాలు తల ఎత్తే ముందు వాటిని గుర్తించడంలో కూడా మీకు సహాయపడుతుంది. ఆ విధంగా మీరు వారితో వ్యవహరించడానికి ప్రణాళికలు రూపొందించవద్దు. అంటే యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ ది టైం కంట్రోల్. ఆ పనులు పూర్తి చేయడానికి ఒక పరిమితులు నిర్ణయించుకొని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అమ్మా, ఉదాహరణ. మీరు ఒక సమావేశానికి 5 సమీక్షలు రాశారు, అంటే రైటప్స్. సమావేశానికి ముందు మిగిలిన సమయంలో మీరు వాటిలో 4 మాత్రమే పూర్తి చేయగలిగారు. వెళ్లే ముందు మీరు ఒక 4 రాయగలిగారు, ఇంకో ఒకటి ఉండిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? ఇదే కానీ మీరు ముందుగా గుర్తించినట్లయితే ఆ ఒక్కది కూడా పూర్తి చేసేవారు. కాకపోతే మీరు సరైన టైంలో చేయలేకపోయారు కాబట్టి దాన్ని ఇంకొకరికి బదిలీ చేసి డెలిగేట్ చేసి మీరు మీటింగ్కి అటెండ్ అవ్వచ్చు. కానీ మీరు అది గుర్తించలేకపోయారు. యూ కెనాట్ చెక్. సో అంచేత మీరు ఏం చేయాలంటే ఏదైనా పని చేసేటప్పుడు, సమీక్షలు రాసేటప్పుడు మనం ఈ సమయంలో చేయగలమా లేదా, చేయలేకపోతే అది ట్రాన్స్ఫర్ చేయడం కానీ డెలిగేట్ చేయడం కానీ చేయాలి, లేకపోతే ఇంకొకరికి అప్పగించాలి. సో నెక్స్ట్, టేక్ ఏ బ్రేక్ బిట్వీన్ టాస్క్స్. పనుల మధ్య విరామం తీసుకోండి. విరామం లేకుండా చాలా పనులు చేసేటప్పుడు దృష్టి మరియు ప్రేరణతో ఉండడం కష్టం. మీ తలను క్లియర్ చేయడానికి, అంటే మీ మైండ్ క్లియర్ చేయడానికి, మీకు మీరే రిఫ్రెష్ చేయడానికి మధ్య కొంత సమయం కేటాయించండి. కొద్దిసేపు నడవడం, ధ్యానం చేయడం, కొద్దిసేపు చిన్న నిద్ర తీయడాన్ని పరిగణించండి. అంటే ఏంటంటే మీరు కంటిన్యూగా వర్క్ చేసేటప్పుడు మన మైండ్ కొద్దిగా ఇబ్బంది పడుతుంది. దానికి ఏం చేయాలంటే కాసేపు నించుని ఇటు అటు తిరగడం కానీ, ధ్యానం చేయడం కానీ, ఇలాంటి ప్రక్రియలు చేసి మళ్ళీ ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతారు. మిమ్మల్ని మీరు నిర్వహించండి. చేంజ్ యువర్ సెల్ఫ్. మీరు క్యాలెండర్ను మరింత దీర్ఘకాలిక నిర్వహణ కోసం ఉపయోగించుకోండి. ప్రాజెక్టులు గడువులు లేదా మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేయడంలో భాగమైన పనుల కోసం రాయండి. అంటే మీరు ఒక క్యాలెండర్
పెట్టుకోవాలి. అక్కడ క్యాలెండర్ పెట్టుకొని మీ తాలూకా యుటిలిటీ కోసం అవన్నీ ఏ డేట్ లో ఏం చేయాలి అన్నది రాసుకుంటారు. సో ఆ క్యాలెండర్ ఉన్నట్లయితే మీరు ఆ డేట్ ప్రకారం ఈ పని ఉంది, ఇది పూర్తి చేయాలి, నిర్దిష్టమైన టైంలో పూర్తి చేయాలి అనేటువంటి భావన కలుగుతుంది. అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ డైరీ. అంకితం చేయడానికి ఏ రోజులు ఉత్తమంగా ఉంటాయో కూడా ఆలోచించండి. మిగతా నిర్దిష్ట పనులకు అంటే మీకు స్పెసిఫైడ్ వర్క్స్ ఏమైనా ఉంటే ఏ రోజు బాగుంటుందో ఆ పనులు చేయడానికి యూ హ్యావ్ టు థింక్ అబౌట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో ఫైనాన్షియల్ ఆఫీసర్ ఉన్నారని తెలిసి ఆ రోజు మీకు ఒక క్యాష్ ఫ్లో మీద డిస్కస్ చేయడానికి టైం ప్లాన్ చేయాలన్నమాట. అటువంటివి మీరు ఆలోచించి ఎప్పుడు చేస్తే బాగుంటుంది ఇలాంటి పనులన్నది ఖాళీగా ఉన్న రోజుల్లో అలాంటివి ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్, రిమూవ్ నాన్ ఎసెన్షియల్స్ టాస్క్స్ యాక్టివిటీస్. అవసరం లేని పనులు కార్యకలాపాలను తొలగించండి. అదనపు కార్యకలాపాలు లేదా పనులను తొలగించడం ద్వారా చాలా ముఖ్యమైనది మరియు మీ సమయమైనది అర్హమైనది ఏమిటో నిర్ణయించండి. అనవసర పనులను కార్యకలాపాలను మీ సమయాన్ని ఎక్కువైన ముఖ్యమైన విముక్తి కోసం ఖర్చు చేస్తాయి. సో అంచేత మీరు ఏం చేస్తారంటే అవసరం లేని పనులను కార్యక్రమం తీసేయాలి. రిమూవ్ ది అన్నెసరీ థింగ్స్. అది మెయిన్. ముందస్తు ప్రణాళిక, ప్లాన్ అహెడ్. మీరు ఏం చేయాలో స్పష్టమైన ఆలోచనతో మీరు ఏ రోజును అని నిర్ధారించుకోవాలి. ఆ రోజు ఏం చేయాలి అది ప్రతిగా అలవాటు చేసుకోవాలి. ప్రతి పని దినం చివరిలో ముందుకు సాగండి మరియు చేయవలసిన పని డూ లిస్ట్ ఒకటి తయారు చేసుకోవాలి. తదుపరి దినం కోసం జాబితా, నెక్స్ట్ డేకి ఎజెండా అనమాట తయారు చేసుకోవాలి. ఆ విధంగా మీరు మరుసటి రోజు ఉదయం నడుస్తున్న భూమిని కూడా ఢీ కొట్టవచ్చు. అంటే యు డూ ఇట్, యూ కెన్ అటాక్ ఎనీథింగ్. యు డూ ఇట్ ప్రాపర్లీ. సో లిస్ట్ చేసుకొని మీ నెక్స్ట్ డే ఏం చేయాలి అన్నది మీరు రాసుకొని అలాగే ప్రణాళికాబద్ధంగా మీరు వెళ్ళినట్లయితే యూ కెన్ అటాక్ ఎనీథింగ్. నెక్స్ట్, కాన్సిక్వెన్సెస్ ఫర్ టైం మేనేజ్మెంట్. సమయ నిర్వహణ యొక్క పరిణామాలు. పూర్ వర్క్ ఫ్లో, పేలవమైన వర్క్. ముందస్తు ప్రణాళికలు మరియు లక్ష్యాలకి కట్టుబడి ఉండలేకపోవడం పేలవమైన సామర్థ్యం. అంటే మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి లక్ష్యాలకి కట్టుబడి ఉండకపోతే అప్పుడు వర్క్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. ఉదాహరణకు, పూర్తి చేయని అనేక ముఖ్యమైన పనులు ఉంటే సంబంధిత పనులను కలిసి లేదా వరుసగా పూర్తి చేయడం సమర్థవంతమైన ప్రణాళిక. మీరు ఉదాహరణకి ఏంటంటే అనేక ముఖ్యమైన పనులు ఉన్నాయనుకోండి, దానికి రిలవెంట్ అయిన పనులు కూడా కలిసి లేదా వరుసగా సీక్వెన్షియల్ గా ఒకటి కంప్లీట్ చేసుకొని ఒక సమర్థవంతమైన ప్రణాళికలో వచ్చారనుకోండి, మీరు సక్రమంగా చేయగలుగుతారు. మీరు కానీ ముందస్తు ప్రణాళిక చేయలేకపోతే మీరు పని చేయడంలో ఏది ముందు ఏది వెనుక, తర్వాత ముందుకు వెనుకకు దూకడం, బ్యాక్ ట్రాక్ చేయడం ఇలా ముగుస్తుంది. దీంతో తగ్గిన సామర్థ్యం మరియు తక్కువ ఉత్పాదకం ఉంది. అంటే ఏమవుతుంది, మీ తాలూకా సామర్థ్యం తగ్గిపోతుంది, తర్వాత ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్, వేస్టెడ్ టైం, వృధా సమయము. పేలవమైన సమయ నిర్వహణ వల్ల వృధా సమయం వస్తుంది. ఉదాహరణకు, ఒక నియామకం చేపట్టినప్పుడు సోషల్ మీడియాలో స్నేహితులు మాట్లాడడం ద్వారా మీరును మీ దృష్టిని మరల్చిన సమయాన్ని వృధా చేస్తున్నారు. మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీరు అవతల వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం కానీ ఇంకేదైనా చేయటం కానీ చేసినట్లయితే ఆ పని చక్కగా చేయలేరు సరిగదా, మీరు చేస్తున్న సమయాన్ని కూడా వృధా చేస్తున్నట్టుగా వస్తుంది. అంచేత మీరు టైం వేస్ట్ చేయకూడదు. లాస్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ కోల్పోవడం. తదుపరి పని ఏమిటో తెలియక మీరు మీ జీవిత నియంత్రణ కోల్పోతారు. నెక్స్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు మీరు యూ లీజ్ ది కంట్రోల్. అధిక ఒత్తిడి స్థాయిలకు మరియు ఆందోళనకు దోహం చేస్తుంది. సో అదేంటంటే ప్రెషర్ డెవలప్ అవుతుంది, మీలో బీపీ రైజ్ అవుతుంది. అది చేయకుండా ఉండాలంటే లాస్ ఆఫ్ కంట్రోల్, అంటే మీరు కంట్రోల్లో ఉండాలన్నమాట. ఏదైనా పని చేసేటప్పుడు అది నియంత్రణగా కంట్రోల్ చేసుకుని ఆ వర్క్ మీరు చెయ్యాలి. పూర్ క్వాలిటీ ఆఫ్ వర్క్, పని యొక్క నాణ్యత. మీరు విధి నిర్వహణలో ఇది యొక్క విలక్షణమైన మీ పని యొక్క నాణ్యతను దెబ్బతీస్తుంది. పేలవమైన పని. సో పేలవమైన పని, పూర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ కానీ మీరు చేసినట్లయితే ఆ క్వాలిటీ
ప్రొడక్షన్లో ఆ క్వాలిటీ దెబ్బతింటుంది. ఉదాహరణకి చివరి నిమిషంలో మీరు పనులు పూర్తిగా చేయడానికి హడావిడిగా ఉండటం సాధారణ నాణ్యతను రాజీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు డూ వర్క్ అట్ ద లాస్ట్ టైం, దెన్ యూ కెనాట్ కంట్రోల్ ది క్వాలిటీ. సో క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. దెన్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్ విత్ ద క్వాలిటీ. సో అది లేకుండా ఉండాలంటే మీరు పూర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయకుండా కరెక్ట్గా మీరు చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, పూర్ రెప్యుటేషన్. మీ పలుకుబడి. యజమాని యొక్క క్లయింట్లు సమయానుసారంగా పనులు పూర్తి చేయడానికి మీపై ఆధారపడలేకపోతే మీపై వారి అంచనాలు మరియు అవగాహనలు ప్రతికూలంగా ప్రభావితం అవుతాయి. ఇప్పుడు యజమాని యొక్క ఒక మేనేజ్మెంట్ తాలూకా క్లయింట్ మీ మీద పూర్తిగా నమ్మకం ఉండి మీ మీద ఆధారపడతాడు. అలాంటప్పుడు వాళ్ళ అంచనాలు కూడా మనం సరిగ్గా చెయ్యాలి. అది కానీ మీట్ అవ్వలేకపోతే వ్యాపారం, ఆ క్లయింట్ ఇంకెక్కడికో ఆ వ్యాపారాన్ని తీసుకెళ్ళిపోతాడు. అంటే ఆ బిజినెస్ క్యాన్సిల్ చేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. సో అంచేత అది మనకి పూర్ రెప్యుటేషన్, మన పలుకుబడి కూడా పోతుంది. సో అది కంట్రోల్ చేయాలంటే మనం చక్కగా సమయస్ఫూర్తిగా టైం ప్రకారం పని చేయాలి. ప్రొక్రాస్టినేషన్, సోమరితనం. సోమరితనం అనేది ఒక పని చేయకుండా ఉండటమే. ఇది మరింత అత్యవసర పనులకు బదులుగా తక్కువ అత్యవసర పనులు చేయడం, నిర్వహించడం. సోమరితనం వల్ల ఎక్కువ పనులు చేయలేము, అసలు పనే చేయలేము సోమరితనం ఉంటే. సో అన్నీ మనం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. సో దీనికి ఒక చిన్న ఇది ఉంది, నేను చదువుతాను. మనం శ్రీకృష్ణ పాండవీయం సినిమా చూసాం. అందులో భీముడిని ఉద్దేశించి శ్రీకృష్ణుడు పాడినటువంటి ఒక చిన్న పద్యం. అంధకారమలరినప్పుడు వెలుతురుపై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందులకు కొరగాడు, సోమరయ్య కులుకువాడు సూక్ష్మమును గ్రహించలేడు, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోని పడితే గమ్మత్తుగా చిత్తవుదువురా, జీవితమున సగభాగము నిద్దురకే సరిపోవు, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు, అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు. ఇక్కడ శ్రీకృష్ణుడు భీముని హెచ్చరిస్తూ నిద్ర బద్ధకం మీద పాడిన పద్యం ఎంత చక్కగా వివరించారో చూడండి. అందుచేత మనం నిద్రకు, లేజీనెస్ కి ప్రాధాన్యం ఇవ్వకుండా మనం చేయబోయే పనులకు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు సాగాలి. సో మనం లేజీనెస్ అనేది ఉండకూడదు. నెక్స్ట్, సోషల్ మీడియా. ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే ఈ రోజుల్లో సమయం అంతా సోషల్ మీడియా వల్ల వృధా అయిపోతుంది. ఇప్పుడు సెల్ ఫోన్ ని నిరంతరంగా చూడటం, చాటింగ్, వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ మొదలైన వాటిని ఉపయోగించడం మనం మానుకోవాలి. దీనివల్ల మనకు ఉపయోగం లేదు సరికదా, మన సమయం అంతా వృధా అయిపోతుంది. ఒకసారి సెల్ ఫోన్ తీసుకుంటే గంటల కొద్దీ అది యూజ్ చేస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు సెల్ ఫోన్ వాడికి ఎవడో అలవాటు చేశారనుకోండి, వాడు ఇంకా తిండి కూడా తిండు, పాలు కూడా తాగడం. నాకు సెల్ ఫోన్ ఇస్తేనే తిండి తింటాను, నాకు సెల్ ఫోన్ ఇస్తేనే పాలు తాగుతాను. చచ్చినట్టుగా వీళ్ళు ఆ సెల్ ఫోన్ వాడికి ఎప్పుడూ దొరుకుతుంది. అంచేత తల్లిదండ్రులు ముందు కంట్రోల్ చేయాలి. సెల్ ఫోన్ యూజ్ చేయకూడదు అని చెప్పి, వాడు ఏడిస్తే 3 రోజులు ఏడుస్తారు, తర్వాత నుంచి రెగ్యులర్ అయిపోతాడు. సో సెల్ ఫోన్ కంట్రోల్ చేసిన వాళ్ళు, సెల్ ఫోన్ ఉపయోగించకూడదు అని అంటలేదు, అది ఎంతవరకు ఉపయోగించాలి అంతవరకే ఉపయోగించాలి. నిరంతరం టీవీ చూడటం మానుకోండి. ఎవ్రీడే టీవీ చూడడం అదే పనిగా, అది మంచి పద్ధతి కాదు. సినిమాలు మానుకోండి. స్నేహితులతో క్రమం తప్పకుండా విహరించడం మానుకోండి. రెగ్యులర్ గా స్టూడెంట్స్ వీళ్ళందరూ ఔటింగ్ వెళ్తుంటారు, అవన్నీ మానుకోవాలి. ఉదయాన్నే మేలుకోవడం, వ్యాయామం, యోగా, అల్పాహారం, భోజనం, డిన్నరు, ఇవన్నీ కూడా నిర్దిష్ట సమయంలో చెయ్యాలి. మార్నింగ్ వాక్ చాలా ఉపయోగపడుతుంది అందరికి. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం ప్రకారం చేయాలి, లంచ్ టైం ప్రకారం చేయాలి, డిన్నర్ కూడా టైం ప్రకారం చేయాలి. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఆలోచనలు బాగుంటాయి, ఆలోచనలు బాగుంటే మన జీవితం బాగుంటుంది. మీరు రోజువారీ సమయాన్ని 3 భాగాలుగా విభజించండి. 8+8+8. మొదటి 8 గంటలు నిద్రకు ఉపయోగించాం అనుకోండి, మిగతా 8 గంటలు పాఠశాలకు కానీ లేకపోతే ఆఫీస్కి కానీ ఉపయోగించాము. మరి బ్యాలెన్స్ 8 గంటలు సమయం దేనికి ఉపయోగించాలి? ఆ సమయాన్ని వృధా చేయకుండా ఆ సమయాన్ని మార్నింగ్ యోగా, వ్యాయామము, బ్రేక్ఫాస్ట్, తర్వాత తల్లిదండ్రులు, స్నేహితులతో సమయం గడపడం, మంచి సంబంధాలు కొనసాగించడం, ఇలా చేస్తే మీరు న్యాయంగా ఆ సమయాన్ని గడుపుతారు.
సో సెల్ ఫోన్ కూడా న్యాయంగా వాడండి. సెలవు దినాల్లో మాత్రమే కొద్దిగా టీవీ చూడొచ్చు, తప్పలేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే సోషల్ మీడియాలో సమయం వృధా అవుతుంది. దీన్ని హౌ టు ఓవర్కమ్, అది మన చేతిలోనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొత్తగా 4 కోతులు వచ్చాయి. ఇది వరకు గాంధీ గారు చెప్పినట్టుగా 3 కోతులు అయితే ఇప్పుడు 4 కోతులు వచ్చాయి. గాంధీ గారి సూత్రం ప్రకారం ఏమిటి? చెడు కనకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఇప్పుడు 4వ కోతి వచ్చేది చూసారా? ఈ 4వ కోతి ఏ మాట వినదు, ఇది ఎవరిని చూడదు, ఎవరేం చెప్పినా వినదు, ఎవరితోనే మాట్లాడదు. దాని లోకం దాందే, అది మరో లోకంలో ఉంటుంది. అంటే ఇది సెల్ ఫోన్కి ఎగ్నెస్ట్ గా ఈ కోతిని పెట్టారు. సో ఫ్రెండ్స్, మనం ఈ కోతిని చూసేనా మనం పాఠాలు నేర్చుకోవాలి. సో సెల్ ఫోన్ వినియోగం అనేది ఎంత లిమిటెడ్ గా ఉంటే అంత మంచిది. నెక్స్ట్ బిజీ వర్సెస్ ప్రొడక్టివ్. సో బిజీ ఏమిటి, ప్రొడక్టివ్ ఏమిటి? బిజీ పర్సన్ ఎలా ఉంటాడు, ప్రొడక్టివ్ పర్సన్ ఎలా ఉంటాడు? బిజీ పర్సన్ హ్యావ్ న్యూమరస్ ప్రయారిటీస్. అతనికి చాలా అన్ని ప్రయారిటీసే, గోల్డెన్ ప్రయారిటీస్ ఉంటాయి. ఆయన ప్రయారిటీస్ మీద శ్రద్ధ వహిస్తారు. సో ప్రొడక్టివ్ పీపుల్ హ్యావ్ ఏ కపుల్ ఆఫ్ ప్రయారిటీస్. ఇతను ఎక్కువ ప్రయారిటీస్ తీసుకోడు, ఓన్లీ 1 or 2 ప్రయారిటీస్ తీసుకుంటాడు. ఎంతవరకు చేయగలడో అంతవరకే చేసుకుంటాడు. రెస్పాండ్ ఎస్ వెరీ ఫాస్ట్. ఎవరైనా ఏదైనా బాస్ పని చెప్పాడు అనుకోండి, ఎస్ అని ఆ పని తీసుకుంటాడు, కానీ సకాలంలో చేయలేడు. థింక్ ట్వైస్ సేయింగ్ ఎస్. ఎస్ అని చెప్పే ముందు 2 సార్లు ఆలోచిస్తాడు ప్రొడక్టివ్ పర్సన్. తర్వాత కీప్ ఆల్ డోర్స్ ఓపెన్. ఎవరు వచ్చినా పర్వాలేదు, ఏ పని ఇచ్చినా పర్వాలేదు అన్నట్టుగా ఈ బిజీ పర్సన్ అనుకుంటాడు. క్లోజ్ ద డోర్స్. ఆయన ఇచ్చే పని ఆయన చేసే వరకు ఆ తలుపులు తీయడు. సో హీ క్లోజెస్ ద డోర్స్. అండ్ కీపింగ్ టాకింగ్ అబౌట్ హౌ బిజీ దే ఆర్. ఈ బిజీ పర్సన్ ఏం చెప్తాడంటే, నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను, రాత్రి 10 వరకు పని చేశాను, పొద్దున్న ఎర్లీగా వెళ్ళాను ఆఫీస్కి, ఎంత బిజీగా ఉన్నాను చెప్తూ ఉంటాడు. అది కరెక్ట్ కాదు. లెట్ రిజల్ట్స్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. ప్రొడక్టివ్ పర్సన్ ఎలా ఉంటాడు? రిజల్ట్స్ తనంతట తనే చెప్తాయి, మనం చెప్పక్కర్లేదు, మన గురించి మనం చెప్పక్కర్లేదు, రిజల్ట్స్ చెప్తాయి అన్న పద్ధతిలో ప్రొడక్టివ్ పర్సన్ ఉంటాడు. ఆర్ మల్టీ టాస్కర్స్. ది బిజీ పీపుల్ ఆర్ మల్టీ టాస్కర్స్. మల్టీ టాస్కర్స్ అంటే ఎక్కువ పనులు చేయటం, అంటే 1, 2 కాదు, వాడి పని వీడి పని అందరిది తీసుకొని ఈయన మల్టీ టాస్కర్ గా పనిచేస్తూ ఉంటాడు, ఏ పని సక్రమంగా చేయలేడు. సో ప్రొడక్టివ్ పర్సన్ ఏం చేస్తాడు? కాన్సన్ట్రేషన్ ఆన్ ఇంపార్టెంట్ గోల్. హీ విల్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ఇంపార్టెంట్ గోల్. ఆస్క్ ఫర్ అడ్వైజ్. ఇది అందరినీ సలహాలు అడుగుతూ ఉంటాడు ఈ బిజీ పర్సన్. ఈ ప్రొడక్టివ్ పర్సన్ ఏం చేస్తాడు? టేక్ రియల్ యాక్షన్ అండ్ గెట్ జాబ్ డన్. అతను కరెక్ట్ గా యాక్షన్ తీసుకుంటాడు, పని చేయగలిగిస్తాడు. సో ఇది బిజీ పర్సన్ కి ప్రొడక్టివ్ పర్సన్ కి తేడా. నెక్స్ట్, ఒత్తిడిని తగ్గించడానికి, సమర్థవంతంగా పనిచేయడానికి రెడ్యూస్ స్ట్రెస్ ఏం చేస్తుందంటే, మన తాలూకా టైం మేనేజ్మెంట్ బెనిఫిట్స్ లో, సో మనం కానీ సమయపాలన చేసినట్లయితే ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్, ఒత్తిడిని తగ్గిస్తుంది. సమర్థవంతంగా పనిచేయడానికి, పని ఉత్పత్తిని పెంచడానికి, ఉద్యోగ బాధ్యతలపై మరింత నియంత్రణ కలిగి ఉండడానికి మీకు ప్రాధాన్యతలకు సహాయం చేస్తుంది. ఇట్ విల్ హెల్ప్ యూ టు కంట్రోల్ ఆన్ ది పీపుల్ అండ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఇంక్రీజ్ ది ప్రొడక్షన్. తక్కువ సమయంలో ఎక్కువ పని పొందండి. మరింత నాణ్యమైన పనిని మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి సహాయపడుతుంది. సో తక్కువ సమయంలో డూ మోర్ వర్క్ ఇన్ లెస్ టైం విత్ క్వాలిటీ. దీని తాలూకా ఇదనమాట. మనం క్రమశిక్షణలో పెట్టి మీరు వాగ్దానం చేసిన వాటిని బట్వాడా చేస్తున్నాను నిర్ధారించుకోండి. మీరు ఏదైతే వాగ్దానం చేశారో మేక్ ష్యూర్ దట్ యు డెలివర్ వాట్ ఈస్ ప్రామిస్డ్. ఖచ్చితంగా మీరు డెలివరీ చేయడానికి సిద్ధపడండి. మీరు ఏదైతే ప్రామిస్ చేశారో అది ఖచ్చితంగా డెలివరీ చేయాలి. నెక్స్ట్, సార్ ఇక్కడ ఈ పంక్చువాలిటీ అండ్ టైం మేనేజ్మెంట్ మీద ఒక చిన్న స్టోరీ. సో నేను షిప్ యార్డ్లో పనిచేస్తున్న సమయంలో
మా బాస్ ఒకసారి ఆఫీస్ పనుల మీద కొరియా వెళ్ళారు. అంటే మా ఆఫీస్ పని అక్కడ ప్రొడక్షన్ యాక్టివిటీ కొద్దిగా ఉంది. ఆఫ్‌లోడ్ చేశారు అక్కడ వర్క్. ప్యానెల్స్ అన్ని ఫ్యాబ్రికేట్ చేయాలి. సో ఈయన కొరియా వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్‌లో ఎవరైతే మేనేజర్ ఉన్నారో అతని దగ్గర కూర్చొని సమయ పాలన అంటే పంక్చువాలిటీ గురించి అడుగుతారు. ఏమండి మీరు మీ ఆఫీస్‌లో అందరూ సక్రమంగా టైంకి వస్తారా? పంక్చువాలిటీ టైం ఫాలో అవుతారా? అతను అక్కడున్న కొరియన్ బాస్ ఏమన్నాడంటే అది ఆశ్చర్యపడి మేము అసలు దీని గురించి ఆలోచించమంటే అసలు ఈ ఈ విషయమే మాకు స్ఫూర్తికి రాదు అంటాడు. అదేమిటండి మీరెవరు లేట్ రారా? మా వాళ్ళు ఎప్పుడూ లేట్ రారండి. ఎందుకంటే మా ట్రైన్‌లన్నీ టైంకి వస్తాయి. మా బస్సులన్నీ టైంకి వస్తాయి. ఒకవేళ ఎప్పుడైనా యాక్సిడెంట్ ట్రైన్ జరిగితే ఏం చేస్తారు? అప్పుడు అతను అంటాడు ఆ ట్రైన్ యాక్సిడెంట్ జరిగేది 2 ఏళ్లకో, 5 ఏళ్లకో ఒకసారి జరిగిందేమో నా చరిత్ర ఎప్పుడూ జరగలేదు. అలా ఒకవేళ జరిగినట్లయితే వాళ్ళక్కడ ఒక రెడ్ ఫ్లాగ్ ఇస్తారు. ఆ ఫ్లాగ్ తీసుకొచ్చినట్లయితే మేము వాళ్ళకి అటెండెన్స్ కరెక్ట్‌గా ఇచ్చేస్తాం. సో, ఇక్కడ పంక్చువాలిటీ గురించి అంత చక్కగా చెప్పారాయన. అంటే చూడండి ఎంత సమయ పాలన ఎంత చక్కగా ఉంటుంది. అక్కడ ట్రైన్స్ అయితేనే, బస్సు అయితేనే, ఫ్యాక్టరీస్ అయితేనే ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు హాజరవుతారు. తర్వాత నెక్స్ట్ ఏం చేశాడంటే అతను ఆ రోజుల్లో ఈ కంప్యూటర్స్ లేకపోతే ఈమెయిల్స్ ఏవి లేవండి. అప్పుడు ఒక ఫ్యాక్స్ మెసేజ్ చేయటానికి అతను ఒక మ్యాటర్ రాసిచ్చి కొరియన్ మేనేజర్‌కి ఇచ్చి ఏమండి ఇది మీరు పంపించాలి అర్జెంట్‌గా మా ఆఫీస్‌కి అంటే అది ఎంత పనండి అంటారు. అక్కడ పిఏని పిలుస్తారు. ఆమెకి ఇస్తారు. ఆమె తీసుకొని వెళ్లి పంపిస్తుంది. ఒక 15 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ అతను అడుగుతారు. ఏవండి ఈ పని జరిగిందా? ఒకసారి అడుగుతారా మీ పిఏకి? అమ్మమ్మో! ఎంత మాటండి. ఎప్పుడు అలా అడగకూడదు మీరు. మీరు ఒకవేళ అడిగితే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అదేమిటండి అన్నా. ఇక్కడ రూల్ అదేనండి. ఒకవేళ గాని పని జరగకపోతే 2 నిమిషాల్లో అమ్మాయి మీ దగ్గరికి వచ్చి ఇది సరిగ్గా వెళ్ళలేదు. సరిగ్గా మీరు అడ్రెస్ రాయలేదు అని మీ దగ్గరికి వచ్చి అడుగుతుంది. సో, అంటే చూడండి వాళ్ళు ఎంత సమయ పాలన, ఎంత చక్కగా విధులు నిర్వహిస్తారో వాళ్ళని చూసి మనం కొంతవరకైనా నేర్చుకోవాలి. సమయ పాలన అంటే అంత చక్కగా ఉంటుందక్కడ. తర్వాత ఇక్కడ వాట్ ఈస్ టు డూ లిస్ట్? ఈ టు డూ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. It is a list of tasks you need to complete or things that you want to do. Schedule for tomorrow at the end of the day. రేపు చేయవలసినటువంటి పనులను ఈ రోజు సాయంత్రానికి రాసుకోవాలి. ఒక డైరీ పెట్టుకోవాలి. ఆ డైరీ పెట్టుకొని ఈ రోజు అన్ని అయిపోయిన తర్వాత ఆ డైరీలో రేపు చేయవలసిన కార్యక్రమాల పనులు ఏమున్నాయో అవి నోట్ చేయాలి. ప్రయారిటైజ్ యువర్ టాస్క్. దాంట్లో 1, 2, 3 10 టాస్క్లు ఉన్నాయనుకోండి. ఆ 10లో ఏవి ఇంపార్టెంటో అవి రాసుకోవాలి. 1, 2, 3, 4. క్రాస్ ఆఫ్ కంప్లీటెడ్ టాస్క్స్ అది కట్ చేయాలి. ఏదైతే వర్క్ కంప్లీట్ అయిపోయిందో ఆ నెక్స్ట్ డే ఆ టాస్క్లు మీరు కట్ ఆఫ్ చేసేయాలి. క్యారీ ఓవర్ అన్ఫినిష్డ్ వర్క్. ఏమైనా అన్ఫినిష్డ్ వర్క్స్ ఉంటే అది మీరు క్యారీ చేయాలి. ఇంటిగ్రేట్ యువర్ క్యాలెండర్ విత్ యువర్ టు డూ లిస్ట్. టు డూ లిస్ట్ లో ఏం చేయాలంటే మీరు క్యాలెండర్ ఒకటి దగ్గర పెట్టుకోవాలి. ప్లానర్ అంటారు. ఆఫీస్‌లో ప్లానర్ ఉంటుంది. ఈ ప్లానర్ 1 ఇయర్‌కి సరిపడా ఉంటుంది. ఎవ్రీ మంత్ ఉంటుంది. ఎవ్రీ డే ఉంటుంది. సో, మీరు చేసిన పనులను డైరీలో రాసుకున్నవన్నీ కూడా ఆ క్యాలెండర్‌లో రాసుకున్నట్లయితే అది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. అర్జెంట్ మరియు ఇంపార్టెంట్ అనేవి ఏమిటి? క్రైసిస్, ప్రెస్సింగ్ ప్రాబ్లమ్స్, డెడ్‌లైన్స్, మీటింగ్స్ ఇవి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఇవి ప్రిపరేషను, ప్రివెన్షను, వాల్యూస్, క్లారిఫికేషన్స్, ప్లానింగ్, రిలేషన్‌షిప్, బిల్డింగ్, ట్రూ రిక్రియేషన్. సో, ఇవి ఇంపార్టెంటే కానీ అర్జెంట్ కాదు. సో, అంచేత కొద్ది రోజులు పోస్ట్‌పోన్ చేసి. నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్ ఏమిటండి? ఇంటరప్షన్స్, సమ్ ఫోన్ కాల్స్, సమ్ మెయిల్స్, మీటింగ్స్. సో, అర్జెంట్ కానివి అండ్ ఇంపార్టెంట్ కానివి అవి మనం వదిలేయచ్చు. అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. బిజీ వర్క్, జంక్ మెయిల్, ఫోన్ కాల్స్, టైం వేస్టర్స్, ఎస్కేప్ యాక్టివిటీస్. సో, ఇవన్నీ కూడా అర్జెంట్ బట్ నాట్ అర్జెంటే కానీ ఇంపార్టెంట్ కాదు. కాబట్టి అవి తాపీగా చేసుకోవచ్చు. నెక్స్ట్
ఈ కొత్తగా ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఉందండి. ఇది ఏంటంటే 80-20 ఫార్ములా. వాట్ ఈస్ 80-20 ఫార్ములా? 80-20 ఫార్ములా అంటే ఏంటంటే, ఇది ఒక ఇటాలియన్ ఎకనామిస్ట్ విల్ఫ్రెడ్ పెరాటో అన్నతను కనిపెట్టాడు. ఈ ఫార్ములా ప్రకారం ఏంటంటే 80-20 రూల్స్ ఆల్సో పెట్రో ప్రిన్సిపల్ అని అంటారు. పెట్రో ప్రిన్సిపల్ asserts that 80% of income results from 20% of inputs of any event. దీన్ని పెరాటో ప్రిన్సిపల్ అని కూడా పిలుస్తారు. ఏదైనా సంఘటనకు 20% ఇన్పుట్ నుండి 80% ఫలితాన్ని తీస్తుందని పేర్కొంటుంది. 80% of your income results from 20% of your inputs. Then he noticed that 80% of land was owned by just 20% of the population. ఒక ల్యాండ్ ఉందనుకోండి, 80% ఉంది ఆ ల్యాండ్ ఓనర్కి, బట్ బై జస్ట్ 20% ఆఫ్ ద పాపులేషన్. సో 20% వరకే నీడెడ్ అది. సో ఇట్ ఈస్ held by 80% of the land. So 80% of your sales come from 20% of your clients. With 20% of clients వల్ల 80% మీకు ఇన్కమ్ వచ్చింది. 80% of your profits come from 20% of your product service. So 80% of your profits come from 20% of product service నుంచి మీకు 80% ప్రాఫిట్ వచ్చింది. 20% ఆఫ్ ప్రోడక్ట్ నుంచి 80% ప్రాఫిట్ వచ్చింది. సో 80% ఆఫ్ డెసిషన్స్ ఇన్ ఎ మీటింగ్ ఆర్ మేడ్ ఇన్ 20% ఆఫ్ టైం. సో మీరు ఏమైతే 80% డెసిషన్స్ మీటింగ్ లో తీసుకున్నారో అవి 20% టైంలోనే కంప్లీట్ అయిపోతున్నాయి. ఫిక్సింగ్ టాప్ 20% ఆఫ్ ద రిపోర్టెడ్ బగ్స్ ఇన్ కంప్యూటర్ ఆల్సో ఎలిమినేట్స్ 80% ఆఫ్ రిలేటెడ్ ఎర్రర్స్ and crashes. చూసారా, with 20% of the top 20% of the reported bugs, top 20 కూడా it also eliminates 80% of your related errors and crashes. 80% ఉన్నటువంటి ఎర్రర్స్ కానీ క్రాషెస్ కానీ అవి కట్ చేసి పారేస్తాయి. అంటే ఎంత ఎఫెక్టివ్ గా ఉంది అంటే, మీరు 80% ఆఫ్ యువర్ you wear 20% of your cloth in 80% of time and so on. మీరు వేసుకునే బట్టలు కూడా 20% ఆఫ్ యువర్ క్లాత్స్ 80% ఆఫ్ టైంలో వేసుకుంటున్నారు. సో ఈ ప్రిన్సిపల్ ఎంత చక్కగా ఉందో చూడండి. సో అంటే ఏంటంటే, ఈ 20 యువర్ ఇన్పుట్ టైమ్ ఈజ్ 20% అండ్ యువర్ అవుట్పుట్ ఈజ్ 80%. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. సో డియర్ ఫ్రెండ్స్, సో ఐ హోప్ you have learned this topic and what are the contents and what are the important of the time management. And in real life also, it is very much required to follow the time and control the time and lead a good life with all the controls and use the time effectively. Thank you very much.